వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 179వ భాగం 22/4/26 శ్రీ ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలతో స్వాగతం. సుందరకాండ పంచాన అంటే 55వ సర్గ. సందీప్యమానాం విత్రాస్తాం తత్ర రక్షో గణాం పురీం అవేక్ష హనుమాలంకాం చింతయామాస వానరః. దహింపబడి భయపడి భయాక్రాంతులైన రాక్షస గణాలు అయినటువంటి లంకా పట్టణాన్ని చూసి హనుమ ఇలా ఆలోచించారు. తస్యాసీత్సు మహాంసః కుత్సాచాత్మన్యజాయత లంకాం ప్రదహతా కర్మ కించిత్ కృతమిదం మయా. కొంచెం బుర్ర మళ్ళీ మోకాల్లో ఉన్న బుర్ర మళ్ళీ మామూలుగా వస్తారు. తస్యాసీత్సు మహాంస్త్రాప ఉత్సాచాత్మస్య సాచాత్మన్యజాయత అజాయత లంకాం ప్రదహతా కర్మ కించిత్ కృతమిదం మయ. అప్పుడు హనుమంతుడికి చాలా భయం కలిగి తన విషయంలో నిందాబుద్ధి కూడా కలిగింది. లంకను కాల్చివేస్తూ నేను ఎంత పని చేశాను అనుకున్నా. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా. మండుతున్న అగ్నిని నీతితో ఆర్పివేసినట్టుగా నాలో పుట్టినటువంటి కోపం ఎవరు అణుచుకుంటారు? గొప్ప బుద్ధి గల అలాంటి పురుషశ్రేష్ఠులు ధన్యులు కదా. నేను నా కోపాన్ని అణుచుకోకుండా లంకా దహనం చేస్తాను. చూసిరారా అంటే కాల్చొచ్చా. క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరః సాధూనధిక్షేపేత్. కోపించిన వాడు ఎవడు పాపాన్ని చెయ్యడు. అంటే కోపం వస్తే ఎవడైనా ఏదో పాపం దారి తొక్కుతాడు. కోపించిన వాడు పూజ్యులైన పెద్దలను కూడా చంపేస్తాడు. క్షణిక ఆవేశం, ఇది ఫిట్ ఆఫ్ యాంగర్ అంటారు ఇంగ్లీష్లో. కోపించిన నరుడు సత్పురుషులను కూడా పరుషాలైన మాటలతో ఆక్షేపిస్తాడు. వాచ్యావాచ్యం ప్రకుపితో విజానాతి కర్షిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్. చాలా కోపించిన వాడి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎప్పుడూ తెలియదు. వాడు కోపించిన వాడి ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడని పని కానీ అనకూడని మాట కానీ వాడికి తెలియదు. సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యది యథో ఉరగస్పంచ జీర్ణాంస వై పురుష ఉచ్యతే. సర్పం చివికిపోయిన చర్మ దానిపైన ఉండే పొరం కుబుసం అంట. ఆ కుబుసాన్ని విడిచివేసినట్టుగా కోపం కనుక వెంటనే వస్తే ఓర్పు చేత ఆ కుబుసాన్ని ఎలా పాము తొలగించుకుంటుందో అప్పటిదాకా మందంగా కుబుసం పోగానే దానికి మళ్ళా వెలుగు, కాంతి, ఉత్సాహం కలు. అవలాంటి చేసుకున్న వాడే ఉత్తమ పురుషుడు. దిగంతు మాం మధుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతామగ్నితం స్వామిఘాతకం. నేనెంత సిగ్గులేని దుర్బుద్ధిని. సీతను గురించి ఆలోచించకుండా లంకకు చిచ్చు పెట్టాడు. ప్రభు కార్యాన్ని పాడు చేసి మహాపాపకార్యం చేసి దుష్టాత్ముడిని అనిపించుకున్నానే. యది దగ్ధాత్యం లంకా నూనమార్యాసి జానసి జానకి దగ్ధాతేన మయా భర్తో హతం కార్యమజానత.
ఈ లంక కాలిపోతే నేను ఎవరి కోసం వచ్చానో లంక ఆ సీతాదేవి కూడా దహనమైపోతుంది కదా. కనుక ఈ విధంగా నేను చాలా తెలివి తక్కువతో ప్రవర్తించా. లంకా దహనంతో పాటు సీతా దహనం కూడా చేసి పుణ్యం వదులు పాపం మూట కట్టుకో. యదద్ధమయమారంభ సత్కార్యమవపాదితం మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షిత. ఏ కార్యం సాధించడానికి ఈ ప్రయత్నమంతా జరిగిందో ఆ కార్యాన్ని చెడగొట్టాను. ఎంచేతనంటే లంకా పట్టణాన్ని కాల్చే సమయంలో నేను సీతాదేవిని రక్షించలేకుండా పోయా. నా మూలంగా సీతా దహనం కూడా ఈషత్కార్యమిదం కార్యం కృతమాసి ఎన్న సంశయ తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయ కృత. తలపెట్టిన ఈ పని చాలా వరకు పూర్తయి, కానీ నేను కోపావేశంతో మూలానికే నాశనం తెచ్చా. ఎవడు మూలాన్ని నరుకోడు, కాండాలు నరుక్కుంటా. కనుక అందులో సందేహం అంత నాలాంటి పాపిస్తే వాడెవడు లోకంలో విరస్తా జానకీ నూనం నహ్యద్భగ్ధగా ప్రదృశ్యతి లంకాయాం కశ్చిదుద్దేశ సర్వాభస్మీకృతాపురి. లంకా పట్టణమంతా భస్మమైపోయి ఈ పట్టణంలో కాల్చబడని ప్రదేశం అంటూ లేదు. అంచేత జానకి కూడా తప్పక కాలిపోయి ఉండాలి. యది తద్విహితం కార్యం మమ ప్రజ్ఞాని పర్యయాత్ ఇహైవ ప్రాణ సంన్యాసో మమాపి హృజ్యరోచతే. నా బుద్ధి వైపరీత్యం చేత ఈ కార్యం చెడిపోయిన పక్షాన ఇప్పుడు నేను కూడా ఇక్కడనే ప్రాణత్యాగం చెయ్యటం మంచిది. కిమగ్నౌ నిపతాం యజ్ఞ అహోసి బళబాంఖే శరీరమహో మాహో సత్వానం దద్విసాగర వాసినాం. ఇప్పుడు నేను అగ్నిలో దుముకాల, బళవాగ్నిలో పడాల, లేక సముద్రంలో ఉన్న జంతువులకు నా శరీరాన్ని ఆహారంగా ఇవ్వాలి. కథం హి జీవతాశక్యో మయా ద్రష్టుం హరీశ్వర తౌ వా పురుషస్యార్థూలౌ కార్య సర్వస్వఘాతిన. మొత్తం కార్యమంతా చెడగొట్టిన నేను ప్రాణాలతో ఉండి సుగ్రీవుడి కాలి పురుషశ్రేష్ఠుడై రామలక్ష్మణుల కాలి నా ముఖం ఎలా చూపగలను? మయా ఖలు తదేవేదం రోషదోషాత్మదర్శితం ప్రధితం త్రిషు లోకేషు కవిత్వమననస్థితం. నేను చాలా కోపావేశంలో 3 లోకాలలో ప్రసిద్ధమైన కపుల సహజమైన చపలత్వం, అంటే కోతులకు ఎలాంటి చపలత్వం ఉంటుందో నేను కూడా ఆ చపలత్వంగానే ప్రవర్తించాను. కానీ మనిషిగా ఉండే ఆలోచన నాలో రాదు. దిగస్తు రాజసంభావమనీశమరణస్థితం ఈశ్వరేనాపి యద్రాగాన్ మయా సీత నరక్షిత. ఛి, రాజస ప్రవృత్తి ఎంత చెడు దారిని చూపిస్తుంది. ఇది అదుపులో ఉండదు. కనుక చపలత్వాన్ని కలిగిస్తుంది. మనస్సుని అటు ఇటు ఊగించి దెబ్బకూడదు. దీని ప్రభావం చేత నేను సీతను రక్షించటానికి సమర్థుడు ఉండి ఆమెను కూడా రక్షించలేకపోయా. వినస్థాయాం తు సీతాయాం తావుభౌ వినశిష్యత తయోర్వినాశే సంగ్రీవః సబంధు వినశిష్యతి. సీత మరణిస్తే ఈ రామలక్ష్మణుడిద్దరూ కూడా మరణిస్తారు. వాళ్ళు చనిపోతే బంధువులందరితో సుగ్రీవుడు కూడా తపా కట్టేస్తారు. ఏతదేవపచశ్రుత్వా కడతో భ్రతృవత్సల ధర్మాత్మా సహశత్రుఘ్న కథం శక్ష్యతి జీవితం. ఈ వార్త విన్న తరువాత సోదరుడి మీద ప్రేమ గల ధర్మాత్ముడైన భరతుడు శత్రుఘ్నుడు కూడా ఎలా జీవిస్తారు? ఇక్ష్వాకు వంశే ధర్మిస్తే గతే నాశమ సంశయం
భవిష్యంతి ప్రజా సర్వా శోక సంతాపపీడితా. ధర్మ మార్గంలో ఉండేటువంటి ఇక్ష్వాకు వంశం నశించాక ప్రజలంతా శోకం చేత మనస్తాపం చేత పీడితులైపోతారు. అందులో అనుమానం లేదు. తరహం భాగ్యరహితో దలుప్త ధర్మార్థ సంగ్రహ రోగ దోష పరితాత్మా వ్యక్తం లోక వినాశన. ఈ విధంగా భాగ్యశూన్యుడైన నేను ధర్మాన్ని అర్థాన్ని సంరక్షించుకోలేక రోషం అనే దోషంతో నిండి మనసు కలవాడని లోక వినాశనాన్ని కారణభూతుడిని అనే విషయం స్పష్టమైపోయి. ఇది చింతయస్తస్య నిమిత్తాన్యుపపేదిరే పూర్వమప్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్తు. హనుమంతుడు ఈ విధంగా ఆలోచిస్తుండ అతడు పూర్వం కూడా స్వయంగా అనుభవించిన కొన్ని మంచి శకునాలు కనపడి అప్పుడు మళ్ళా ఇలా అనుకున్నాడు. అధమాచారు సర్వాంగీ రక్షితా స్వేర తేజస నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. లేదా అందమైన సకల అవయవాలు కలగ సీతామహాదేవి ఆమె తేజస్సే ఆమెను రక్షిస్తుంది. మంగళప్రదురాలైన అలాంటి సీత నశిస్తుందంటే నేను ఒప్పుకోను. అగ్నిని కాలుస్తుందా? ఆమె సాక్షాత్తు అగ్ని అన్నది. నహి ధర్మాత్మనస్తస్య భార్యాం అభితతేజసః స్వచారిత్రాభిగుప్తాం తాం స్రష్టుమర్హతి పావకః. ధర్మాత్ముడు అపరిమితమైన తేజస్సు కలవాడు అయిన ఆ రాముడి భార్య తన పాతివ్రత్యం చేత రక్షింపబడింది అయిన ఆ సీత అగ్ని స్పృశింపజాలడు కదా. నూనం రామ ప్రభావేన వైదేహ్యాః సుకృతేన యన్మాం దహన కర్మాయు దహద్దవ్యవాహనః. కాల్చివేసే స్వభావం కల అగ్నిదేవ్ నన్ను కాల్చలేదన్న ఇందుకు కారణం రాముడి ప్రభావం, సీత పుణ్యమే కదా. తాగితే నా తోక ఎంతసేపు నిమిషాల మీద కాలిపోవాలి. త్రయాణం భరతాదీనాం భ్రాతృణాం దేవతాచయ రామస్య చ మనస్తాంత సా కథం వినశిష్యతి. భరతుడు మొదలై ముగ్గురు సోదరులు పూజ్యురాలు రాముడి మనసు అత్యంత ప్రియురాలు అయిన సీత అగ్నిలో ఎలా నశిస్తుంది? యద్వా దహన కర్మాయం సర్వత్ర ప్రభురవ్యయః నమే దహతి దాంగూలం కథమార్యాం ప్రదక్షతి. ఎక్కడా ఏ విధమైన అడ్డు లేక ప్రసరింపగలిగినటువంటి ఈ అగ్ని అంటే అగ్నికి ఎవడు ఆపలేడుగా. నా తోకను కాల్చలేదు కదా, సీతను ఎలా కాలుస్తాడు? కొంచెం ఆలోచించాను. నా తోకే కాలకపోతే అగ్నితో సమానమైన సీత కాలుతుందా నా వల్ల అనుకున్నా. పునశ్చాచింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా నిరంజనాభశ్చ గిరజ్జేల మధ్యే ప్రదర్శనం. హనుమంతుడు తాను వస్తున్నప్పుడు జలమధ్యంలో మైనాక పర్వతం కనబడటాన్ని గురించి ఆశ్చర్యపూర్వకంగా స్మరించి, దేని రావడేమిటి, నాకు మైనాకుడికి సంబంధం లేదే, ఆయన పైకొచ్చాడే సముద్రంలో, కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోమన్నాడే, మా నాన్న ఆయనకి సహాయం చేశానని చెప్పాడే, కనుక ఎందుకు నేను అనుకున్నానా వస్తాడని. అక్కడ మైనాకుడు అక్కడ ఉంటాడని నాకు తెలుసు. కానీ ఒక మంచి కార్యానికి అనేక రకాలుగా సహాయపడతారు. కనుక ఇప్పుడు కూడా దేని తలచింది రామ కార్యం కనుక సీతకు ఏ విధమైన ఆపద జరిగి ఉండదని నేను నమ్ముతున్నాను అనుకుంటున్నాను. తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్యవర్త అపి సా నిర్దహేదగ్నిం న తామగ్ని ప్రదక్షతి. తపస్సు చేత
సత్యవాక్యం చేత భర్త విషయం ఏకాగ్రమైన భక్తితో సీత అగ్నినే ఆర్పేయగల శక్తి సామర్థ్యాలు అక్కడి దాకా అగ్ని కూడా వెళ్ళలేదు కనుక ఆమెను అగ్ని ఏం చెయ్యలేదు. సతథా చింతయం తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం శుశ్రావ హనుమా వాక్యం హనుమాన్ వాక్యం చారణాం మహాత్మనాం. అక్కడ ఆ విధంగా సీతాదేవి ధర్మపరాయణురాలనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్న హనుమంతుడికి మహాత్ములైన చారణుల మాటలు వాళ్ళు కనపడకుండా వినిపిస్తారు. బహో కరుకతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజతాభీక్షణం భీమం రాక్షసవేష్మని. చాలా భయంకరాగ్ని రావణుడి గృహాలను ముట్టించిన హనుమంతు ఎవ్వరూ చెయ్యలేని సాహసం చేసి ఎంత ఆశ్చర్యం. ప్రపలాయిత రక్షస్త్రీ బాలవృద్ధ సమాకులా జనకోలాహలధ్యాత క్రందంతి వ అద్రికందరై. రాక్షసులు వాళ్ళ స్త్రీలు బాలలు వృద్ధులు ఇటు అటు ఆ అగ్నికి పరిగెత్తిపోతారు. వ్యాకులంగా ఉంది. ఈ లంకా పట్టణం జన కోలాహలం చేత నిండిపోతుంది. పర్వత గుహల చేత ఏడుస్తున్నట్లనిది. అంటే ఆ ధ్వని పర్వత గుహల దాకా వ్యాపించి దగ్ధేయం నగరీ సర్వ సట్ట ప్రాకార తోరణ జానకి నచ దగ్ధేది విస్మయోద్భుత ఏవ. వాళ్ళు అనుకుంటున్నారు అయ్యే కోట బురుదులతో ప్రాకారాలు ముఖద్వారాలకు ఈ నగరమంతా కాలిపో, కానీ సీత మాత్రం దహింపబడదు అని మాకు ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాం. స నిమిత్తైశ్చ దుష్టార్థై కారణైశ్చ మహాగుణై ఋషివాక్యైశ్చ హనుమాన్ భవత్ప్రీతమానసః. ఆ హనుమంతుడి మనస్సు పూర్వంగా సఫలంగా కనపడి మంచి శకునాలు కనపడటం చేత, గొప్ప గుణాలు కారణాలు అవ్వటం చేత, ఋషుల మాటల చేత చాలా ఆనందాన్ని, అంటే సీత దహింపబడల నా కోతి చేష్టగా ఆమె ఆహుతి కాదా. తత కవి ప్రాప్త మనోరథార్థ స్తమక్షతాం రాజసుతాం వీరిత్వా ప్రత్యక్షతాం పునరేవ దృష్ట్వా ప్రతి ప్రయాణాయ మతించకార. ఇత్యార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే పంచపంచాశస్సర్గః. హనుమంతుడు తన మనోరథం సఫలం చేసుకొని కుమార్తె అయి సీతాదేవి జీవించే ఉందని తెలుసుకొని మళ్ళా ఆమెను ప్రత్యక్షంగా చూసి తిరిగి వెళ్ళాలి. ఇంకా మాటలు కాదుగా, అసలు నిజంగా ఉందా లేదా, లేకపోతే నన్ను మభ్యపెట్టడానికి చెప్పారా అని ఒకసారి దాన్ని అసత్తైనంటనే అలా చేసుకోవడానికి. షట్పంచాశస్సర్గః 56వ సర్గ. తతస్తు సింసుపామూలై జానకీం పర్యుపస్థితాం అభివాద్యాబ్రవీదిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం. హనుమ సింసుపా వృక్షంలో ఉన్న జానకిని చూసి నమస్కరించి దైవవశంతో ఏ అపాయం లేకుండా ఉండగా అమ్మా నిన్ను తోడగలిగాను అన్న. తతస్థం ప్రస్థితం సీత వీక్షమాణా పునః భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత. తర్వాత సీత తిరిగి వెళ్ళటానికి బయలుదేరిన హనుమంతుడి వైపు చూసి మాటి మాటికి వాణ్ణి చూస్తూ భర్తపై స్నేహంతో నిండిన వాక్యాలతో చివరగా సందేశం ఇలా కామమస్య త్వమేవైక కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరజ్ఞ యశస్తస్తే బలోదయః.
శత్రు వీరులను సంహరించే ఓ హనుమా, ఈ కార్యాన్ని సాధించటానికి నువ్వొక్కడవే చాలు అనటంలో అనుమానం లేదు. నీ బలాతిశయం ప్రశంసింపదగి. స్థిరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేద్యది కాకుత్సా తస్తస్య సదృశం భవేత్. అయినా శత్రుసేనలను సంహరించే రాము లంకను శరాలు అంటే బాణాల చేతి వ్యాకులం చేసి నన్ను తీసుకొని వెళ్ళడానికి అతనికి తగి ఉంటాడు కనుక అతనే రావాలి, ఆయనే తీసుకో. తద్యథాతస్య విక్రాంతమనురూపం మహాత్మనః భవత్యాహవ శూరస్య తథాత్వముపసాదయ. అందువల్ల నువ్వు యుద్ధంలో శూరుడైన మహాత్ముని పరాక్రమానికి తగినట్టు ఏం చెయ్యదగి ఉంటుందో అలా చెయ్యమని చెప్పవయ్యా, అంతకంటే నేనేం చెప్పను. తదద్భూపహితం వాక్యం ప్రసిద్ధం హేతు సంహితం నిశమ్య హనుమాన్ తస్య వాక్యముత్తరమబ్రవీత్. సీత పలికిన మంచి అర్థంగా తగిన కారణాలతో కూడి ఆ మాటలు విని హనుమ ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చారు. క్షిప్రమేషతి కాకుత్సో హర్యక్ష ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యసనయిష్యతి వ్యపనయిష్యతి. రాముడు వానర భల్లూక సేనా సమూహంతో కూడా త్వరలోనే వచ్చి యుద్ధంలో శత్రువైన రావణుని చంపి లోకాన్ని శోకాన్ని తొలగిస్తాడమ్మా. ఏవమాస్వాద్య వైదేహిం హనుమాన్ మారుతాత్మజ గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదే. వాయుపుత్రుడైన హనుమ సీతతో ఇలా తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకొని సీతకు అభివాదం చేసి తతస్స కపిశార్దూల స్వామి సందర్శనోత్సుకః ఆరురోహ గిరిశ్రేష్టం అరిష్టం హరిమర్దనః. శత్రు సంహారకుడైన హనుమ ప్రభువుకు చూడటానికి ఆసక్తితో మంగళప్రదమై పర్వత శ్రేష్టాన్ని ఎక్కారు. అంటే ఎత్తైన పర్వత శిఖర తుంగ పద్మకజుష్టాభి నీలాభిర్వనరాజిభిః స్వోత్తరీయమివాంబోధైః శృంగాంతర విలంబిభైః. పర్వతానికి అంతటా నల్లని వనాలు అంటే అరణ్యాలు ఉన్నాయి. ఆ వనాల్లో ఎర్రని మచ్చలున్న ఎత్తైన ఏనుగులు కన శిఖరాల మధ్య మేఘాలు వేలాడుతున్నట్టుగా పర్వతం ఉత్తరీయం ధరించినట్టు కనపడింది. బోధ్యమాన వివప్రీత్య దివాకరకరై శుభై ఉన్మిషంతమివోద్ధూతై లోచనైరివధాతురి. పర్వతం మీదవన్ గైరికాది ధాతు అక్కడక్కడ పైకి స్పష్టంగా కనపడు. అందుచేత ఆ పర్వతం మంగళకరాలై సూర్యకిరణ ప్రేమపూర్వకంగా మేల్కొల్పగా కళ్ళు తెరిచి చూస్తున్నట్లు కనపడు. ఓ యౌఘ నిస్పానైర్మంద్రై రాధీతమివ పర్వతం ప్రగీతమివ నిస్పష్టై నా ప్రస్రవణస్వనై అనేక కఠిన భాగాలు. ఆ పర్వతం గంభీరాలై జల ప్రవాహ ధ్వనులచే వేదాధ్యయనం చేస్తున్నట్టు సెలయేళ్ళు అనేక విధాలైన ధ్వనులు స్పష్టంగా వినపడటం చేసి అది గానం చేస్తోందా అన్నట్టు. దేవదారుభిరుచ్చది ఊర్ధ్వబాహుమివ స్థితం ప్రపాత జల నిర్ఘోషై ప్రకృష్టమివ పర్వతః. ఆ పర్వతం దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా ఉండటం చేత చేతులు పైకెత్తి నిలబడింది లాగా కనబడి జలపాతాలలోని నీటి ధ్వనుల చేత అది 4 మూలలు అరుస్తోందా అన్నట్టు. వేపమానమివశ్యామై కంపమానై శరధ్వనై వేణుభిర్మారుతోద్ధూతై
కూజంతమివ కీచకై. పర్వతం కదలుతుండే నల్లని శరత్కాల అరణ్యాల చేత్ వణుకుతున్నదిలాగా, గాలి చేత్ నింపబడిన వెదురు బొంగుల చేత్ కూస్తున్నదిలాగా కనిపించింది. నిశ్వసంతమివామర్షాత్ ఘోరైరాసీ విషోత్తమై నిహారకృత గంభీరై ధ్యాయంతమివ గహ్వరై. ఆ పర్వతం భయంకరాలైన మహాసర్పాలతో వ్యాప్తమై ఉండటం చేత కోపంతో నిట్టూరుస్తున్నట్టు లోతైన గుహలు మంచు చేత కప్పబడి ఉండటం చేత పర్వతం ధ్యానం చేస్తోందా అనిపిస్తుంది. దేహపాదనిభైపాదై ప్రక్రాంతమివ సర్వతః జంభమాణమివాకాశే శిఖరైరభ్రమాలిభిః. పర్వతం మేఘాల పాదాలలా ఉన్న చిన్న చిన్న పర్వతాలు దగ్గరగా ఉండటం చేత నడుస్తున్నట్టుగా అనిపి. మేఘపంతులతో కూడిన శిఖరాలతో ఆకాశంలో ఆవులింతలు చేస్తున్నట్టు. కూటైశ్చ బహుధాకీర్ణై శోభితం బహుకంధరై సారతాళాశ్వకర్ణైశ్చ వంశైశ్చ బహుభిర్వృతం. ఆ పర్వతం మీద అనేకమైన గుహలు ఎన్నో, వాటికి శిఖరాలు ఎన్నో. దానిపై అనేకాలే సాల పాల అశ్వత్థ కర్ణవృక్షాలు, వెదుళ్ళు అవి కూడా కనపడు. లతావితానైర్వితతై పుష్పవద్భిరలంకుశం నానామృగగణాకీర్ణం ధాతు నిశ్యందభూషితం. పర్వతం పుష్పాలు బాగా కలిగి లతా సముదాయాల చేత అలంకరింపబడిందై అనేక మృగ గణాల చేత వ్యాపించి బహుప్రసవణోపేదం శిలాసంచయ సంకటం మహర్షి యక్ష గంధర్వ ఎన్నరూరగసేవితం. ఆ పర్వతం మీద అనేకమైన శరయేళ్ళున్నాయి. అలాగే రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నట్టుగా ఇరుకుగా. దానిపై మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరు, ఉరగులు అంటే పాములు ఉంటుంటారు. లతాపాదప సంఘాతం సింహాజ్యుషిత గంధరం వ్యాఘ్రసంఘ సమాకీర్ణం స్వాదుమూల ఫలద్రుమం. పర్వతం మీద అనేక లత వృక్షాలు ఉన్నాయి. గుహలలో సింహాలు ఉన్నాయి. అది పెద్ద పూలలతో వ్యాప్తమై ఉంది. దానిపై అధరా మధురాలై దుంప ఫలవృక్షాలు. అమారురోహ హనుమాన్ పర్వతం పవనాత్మజ రామదర్శన శీఘ్రేణ ప్రకర్షేణాభిచోదిత. వాయుపుత్రుడైన హనుమ రాముని దర్శనం కోసం తొందరపడుతూ సంతోషంతో పర్వతాన్ని ఎక్కాడు. తేన పాదతలాక్రాంత రమ్యేషు గిరుసానుష సఘోషాః సమసేత్యంత శిలాశ్చూర్ణి కృతాస్తతః. అప్పుడు రమ్యాలై పర్వతాల చర్యలలో శిలలు ఆ హనుమంతుని పాదాల కింద పడి పెద్ద చప్పుడుతో నలిగి అవి పొడి పొడి అయిపోయి. సమారుహ్య శైలేంద్రం నియవర్ధత మహాకవి దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభస. ఆ హనుమ లవణ సముద్రం దక్షిణ తీరం ఉత్తర తీరం చేరడం. ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చాడు. దక్షిణం నుంచి మళ్ళా యథాప్రదేశాన్ని పర్వతాన్ని ఎక్కి దేహాన్ని పెంచి అధిరుహ్య తతో వీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. వీరుడైన హనుమ పర్వతం ఎక్కి మీనాలతో చేపలతో ఉరగాలు పాములతో నిండిన భయంకర సముద్రాన్ని చూశారు. మారుతైవాకాశం మారుతస్యాత్మసంభవ ప్రపేదే హరిశార్దూలో దక్షిణాదుత్తరాం దిశం. వాయునందనుడైన హనుమ దక్షిణ దిక్కు నుండి
ఉత్తర దిక్కు పోవటానికి వాయువులాగా ఆకాశంలో ఎగిరాడు. పొందాడు అంటే ఎగిరాడు. సదా పీడితస్తేన కరినా సర్వతోత్తమ రరాసదగతైర్భూతై ప్రవిశ స్వసుధాతలం కంపమానై చ శిఖరై పతద్భిరపి చ ద్రుమై. హనుమంతుడప్పుడు కాలితో ఒక్క పన్నుతంతగా పీడించడం అంటే ఆ పర్వతం అన్ని ప్రాణులతో నేలలోకి కుంగిపోయినట్టని కదిలిపోతున్న శిఖరాలతో పడిపోతున్న వృక్షాలతో శబ్దం పశ్యూరు వేగోన్మధితా పాదప పుష్పశాలిన నిపేతుర్భూతలే రుగ్నా చక్రాయుధహతా ఇవ. పుష్పాలతో ప్రకాశిస్తున్న వృక్షాలు హనుమంతుని పొడల వేగంచే ఊపివేయబడినవి శిథిలాలై వజ్రాయుధం చేత కొట్టబడినలాగా నేల మీద పడిపోయి. కంధరాంతర సంస్థానం పీడితానాం మహౌజసం సింహానాం నినదో భీమో నభో భిందన్ స శుశ్రువే. గుహలలో ఉన్న గొప్ప పరాక్రమంగా సింహాలు పీడింపబడి భయంకరంగా గర్జించగా ఆ ధ్వని ఆకాశాన్ని భేదిస్తూ వినపడి త్రస్త వ్యాబిద్ధవసన వ్యాకులీకృత భూషణ విద్యాధర్య సముత్పేతు సహసా ధరణీధరాత్. విద్యాధర స్త్రీలు భయించే బట్టలు అస్తవ్యస్తంగా వ్యాకులాలైన అంటే చల్లాచెదరైన అలంకారాలతో పర్వతం నుండి పైకి ఎగిరిపోయారు. అతి ప్రమాణాబలివు దీప్తజిహ్వా మహావిహసా నిపీడిత శిరోగ్రీవ వ్యవేస్తస్య మహాలయ వ్యచేస్తస్య మహాహయ. పెద్ద ప్రమాణం గొప్ప బలం ప్రకాశిస్తున్న నాలుకలుగా పెద్ద పాములు సరస్సులు కంఠాలు నలిగిపోవడం చేత కొట్టుకుంటున్నాయి. వాటితో కిన్నరూర గంధర్వ యక్ష విద్యాధరాస్తద పీడితం తం నగవరం త్యక్వా గగనమాస్థిత. అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్ష విద్యాధరు పీడింపబడుత పర్వతాన్ని విడిచి ఆకాశంలోకి ఎగిరిపో. సచ భూమిధర శ్రీవాన్ వదినా తేన పీడిత సవృక్షశిఖరో దగ్ర ప్రవివేశ రసాత్. బలవాన్ హనుమాన్ చేత పీడింపబడి స్వభావయుక్తమైన వృక్షాలు శిఖరాలు చాలా ఎత్తుగా అయిన పర్వతం పాతాళంలో దిగిపోయినట్టుగా అనిపించు. 10 యోజన విస్తార 30 యోజనముచ్ఛ్రిత ధరణ్యాం సవతాం యాతః స బభూవ ధరాధర. 10 యోజనాల వైశాల్యం 30 యోజనాల ఎత్తుగల ఆ పర్వతం నేలలో దిగిపోయి నేలతో సమానమైపోయి అంత బలంగా ఉన్నాడు హనుమాన్. తొక్కేటప్పటికే దిగిపోయి సలిలంగ ఈశుర్భీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాల వేదాంతం ఉత్పపాత నభో హరి. మళ్ళా సలిలంగ ఈశుర్భీమం సలీలం లవణార్ణవం కల్లోలాస్ఫాల వేదాంత ఉత్పపాత నభో హరి. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే పంచపంచాశः సర్గः. తరంగాలు వేగంగా పాకుతను తీర ప్రాంతం గల ఆ భయంకరమైన లవణ సముద్రం అనాయాసంగా దాటాలనే కోరికతో హనుమ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. ఇది 55వ సర్గ.
56వ సర్గ. రా జాంబవంతుడు, అంగదుడు మొదలైన వాళ్ళ సమక్షానికి హనుమంతుడు సముద్ర లంఘనం చేసి అక్కడికి చేరటం రేపటి కథ.